అనాథగా జీవిస్తున్నావు చాలదా? ఎంతకాలం దాచిపెట్టుకుంటావు నీలో ఉన్న లోపాలను పాపాలను? వీడు అంటాడు చూడు, దేవుడు అంటున్నాడు, మనల్ని గొర్రెలు చేసి అందరినీ లాక్కుని వీడు చెప్తాడు చూడు, వీడు ఆస్తి కోసం, వీడు పాస్తి కోసం, వీడు సబ్సిడీల కోసం వీడు చూడు చెప్తాడు చూడు. వీడు ఇంతగా నువ్వు శిక్షించబడుతున్నా ఇంకా నటిస్తావు ఎందుకు? ఇంతగా నరకాన్ని అనుభవిస్తున్నప్పటికీ ఇంకా నీ పాతరోత జీవితాన్ని కొనసాగిస్తావు ఎందుకు? వీడు చెప్తాడు చూడు, మనం అంట గొర్రెలు అంట, మన గొర్రెల్ని ఆడించుకుంటున్నాడు చూడు. ఒక సింహం, ఒక నక్క, ఒక తోలేడు, సింహం బాగా వచ్చి నక్క నాకు ఆకలేస్తుంది, నువ్వు నాకు ఏదన్నా తీసుకురా అంటాడంట. తీసుకురా అంటే అక్కడ నక్క ఉంది, నక్క బాగుంది, నువ్వు చెప్తానుండి అడుగుతానుండి అంటాడు. నక్క బావ సింహం బావ రమ్మంటున్నాడు నిన్ను. సింహం బావ ఎందుకు అంటే, సింహం బావ నిన్ను కిరీటం పెడతాడంట, నీకు సింహాసనం కట్టిస్తాడంట అని నక్క బావ చెప్తాడు. నక్క బావ దా అని సర్లే అయితే కిరీటం పెడతాడంట రా అంటే వచ్చాడు. తీరా వచ్చాక గాడిద బావని తీసుకొచ్చి, ఇగో నీకు తీసుకొచ్చాను, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అంటే, సరే అయితేనని తోక కొరుకుతానికి ఒక గంతు వేస్తుందంట. ఆ ఒక్క గంతుకి ఉరుకుద్ది, వెళ్ళిపోయి ఎక్కడో ఉంటుంది. మళ్ళీ సింహం అంటదే, నువ్వు దాన్ని తీసుకొచ్చావు కానీ నాకు ఆకలి తీరదు, నువ్వు మళ్ళీ వెళ్ళి తీసుకురా అంటే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి నక్క బావ గాడిద బావ నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే తోక ఉండకూడదు కదా, అందుకని సింహాసనం మీద కూర్చోబెట్టాలని తోక కట్ చేశాడు, అంతేగాని ఇంకేమీ లేదు అని చెప్పి చెప్తుంది నక్క. అవునా, అలాగా అనుకుని గాడిది నమ్మి మళ్ళీ కూడా వచ్చేదానికి నీకు ఇదిగో తీసుకొచ్చాను రా అంటే మళ్ళీ చెవు కట్ చేస్తే చెవు కట్ చేస్తే చెవు తినేస్తుందని పరుగు పెట్టాక ఆ పరుగుకి వెళ్ళిపోద్ది. మళ్ళీ సింహం బావ ఏంటి ఇలాంటి పని చేసావు నువ్వు అలా కాదు, నన్ను ఇలా చెయ్యి, అది కాదు నాకు ఆకలి తీరదు, తీసుకురా పో అంది గాడిద బావని.